ఎప్పుడొచ్చామని కాదన్నయ్య టికెట్ దక్కిందా లేదా ఈ డైలాగ్ పార్టీలోకి వలస వచ్చిన నేతలంతా చెబుతున్నారట. మామూలుగా చెప్పడం కాదు, ఆయన టికెట్కే ఎసరు పెట్టి మరీ చెబుతున్నారట. పేరుకేమో జిల్లా పార్టీ అధ్యక్షుడు, లోక్సభకో అసెంబ్లీకో వెళ్ళి అధ్యక్ష అందామంటే మాత్రం కుదరడం లేదట. ఆ టికెట్ ఆయన తన్నుకుపోతే ఈ టికెట్ ఈయన తన్నుకుపోయారట. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇది. ఇంతకీ ఆయనకొచ్చిన కష్టం ఏంటి? ఏపీలో మరోసారి పవర్లోకి రావాలని పట్టుదలతో ఉన్న టీడీపీ అధిష్టానం కడప జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎలాగైనా కడపలో వైసీపీకి షాక్ ఇవ్వాలన్న పంతంతో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అనుకోకుండా మారిన పరిణామాలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డికి టికెట్ లేకుండా చేసేశాయట. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ కడప ఎంపీగా పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారట శ్రీనివాసరెడ్డి. మరోవైపు పార్టీ పవర్లోకి వచ్చిన కడప నుంచి ఎవరూ మంత్రిగా లేకపోవడంతో జిల్లా అధ్యక్షుడి హోదాలో శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పుతూ వచ్చారట. అయితే వైసీపీ నుంచి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కడం, మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. తమ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి మంత్రి అవుతారని శ్రీనివాసరెడ్డి కలలో కూడా ఊహించి ఉండరని నాడు జిల్లా రాజకీయాల్లో చర్చ సాగిందట. జమ్మలమడుగు కేంద్రంగా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్ర ఉంది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత ఇద్దరూ ఒకే జెండా నీడలో అద్దిరిపోయే లెవెల్లో గ్రూప్ పాలిటిక్స్ మొదలుపెట్టేశారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ దక్కింది. ఈ పరిణామం శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ని ఊహించని విధంగా దెబ్బతీసిందని ఆయన అనుచర వర్గం చెప్తోందట. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే క్రమంలో ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. దీంతో మరోసారి కడప ఎంపీగా పోటీ చేయాలనుకున్న శ్రీనివాసరెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రక్రియ మొదలైనప్పుడే తనకు కడప ఎంపీ టికెట్ దొరకదన్న అనుమానం శ్రీనివాసరెడ్డిలో బలపడింది. అందుకే ఎందుకైనా మంచిదని కడప అసెంబ్లీ టికెట్ మీద ఖర్చు వేసేశారట శ్రీనివాసరెడ్డి. కానీ అక్కడ కూడా ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందట. కడప ఎంపీ టికెట్ తనకు దక్కే అవకాశం లేదని గ్రహించిన శ్రీనివాసరెడ్డి కడప అసెంబ్లీ స్థానంపై ఫోకస్ పెడుతూ వచ్చారట. ఈ క్రమంలోనే 50 లక్షల రూపాయల సొంత నిధులతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. అలానే నగరంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు మరింత దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కూడా శ్రీనివాసరెడ్డికి సడన్ షాక్ తగిలిందట. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రాఫ్ శ్రీనివాసరెడ్డి ఆశలపై నీళ్లు చల్లేశాడట. కడప అసెంబ్లీ టికెట్ ముస్లిం అభ్యర్థులకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడం, ఆ వెంటనే అష్రాఫ్ లైన్లోకి వచ్చేయడం చకచకా జరిగిపోయాయట. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని నేతలందరికీ దిశానిర్దేశం చేసే స్థాయి నేత. కానీ పోటీ చేయడానికి టికెట్ లేని దుస్థితి. కడప ఎంపీ టికెట్ని వైసీపీ నుంచి వలస వచ్చిన నేత తన్నుకుపోతే కడప అసెంబ్లీ టికెట్ని కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేత తన్నుకుపోయారు. అటు ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది, ఇటు ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా డల్ అయిపోయారట. 5 ఏళ్లుగా వర్కౌట్ చేస్తూ వస్తున్నా ఒక్క టికెట్ దక్కించుకోలేకపోయినా తమ నేత పరిస్థితిని చూసి ఆయన అనుచర వర్గం ఆవేదన చెందుతోందట.